మన కమిటీలో నుంచి తీసేద్దాం, మన సంఘంలో నుండి వెలేద్దాం, మన సమాజంలో నుండి వెలేద్దాం అన్నారా? ఎంతో ఆప్యాయంగా ఉన్నవాళ్ళే వదిలేశారా? మంచిది కాదు, మంచోడు కాదని తీయబెట్టకుండా అతుక్కొని రాసుకొని పూసుకొని తిరిగే వాళ్ళు వదిలేశారా? ఒంటరిని చేశారా? ఒంటరి గోవనయ్యని పాట పాడుకుంటున్నావా? సింగిల్ కూర్చొని ఒంటరిగో ఆ పాట పాడుకుంటున్నావా? సరే పాడుకో, కాసేపు ఏడు ప్రార్థన చేసుకుంటానికి కన్నీటి ప్రార్థన వచ్చిందిలే, పాడుకో. మనుషుల ముందు పాడవాక, మనుషుల ముందు నీ పాట ఇది. వాళ్ళ కూటంలోంచి నన్ను తీసేస్తే, వాళ్ళ సహవాసంలోంచి, సాంగత్యంలో నుంచి, సాహచర్యంలో నుంచి నన్ను నెట్టేస్తే నాకేమి ఇబ్బంది? నాకేమి ఇబ్బంది లేదు. వాళ్ళ సాంగత్యంలో నిన్ను ఉంచినా, తీసి అవతల పడేసిన లక్ష్య పెట్టదు. స్నేహం కట్ అయిపోయినా, చుట్టరికం కట్ అయిపోయినా, వారి కమిటీలో నుండి నిన్ను పక్కకు పెట్టిన, టీములో నుండి డివైడ్ చేసిన, ఎందులో నుంచి నిన్ను నెట్టేసినా నువ్వు దాన్ని లక్ష్య పెట్టొద్దు. మరేం చేయాలి? ఇదిగో ఇది వాడుకో. పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్. పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్. పేతురాది సకల పోస్తల్ పేర్మి గలమా నిజ కూటస్థుల్. ఖ్యాతి సభలో మేమున్నప్పుడు, ఖ్యాతి సభలో మేమున్నప్పుడు ఘనతాలిక మాకేమీ కొదువా. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. యెహోవా మా తండ్రి కాడా, యేసుడు మాయన్న కాడా. ఖ్యాతి సభలో ఉంది నీ పేరు. ఖ్యాతి సభ ఇక్కడిది కాదు, అక్కడిది. దేవదూతల సభలోకి ఎక్కే నీ పేరు. ఇక్కడ నీకు ఆధార్ కార్డు లేకపోయినా దిగులు లేదు, రేషన్ కార్డు లేకపోయినా దిగులు లేదు. ఇక్కడ ఏ కార్డు ఉన్నా లేకపోయినా దిగులు లేదు. అక్కడ ఉంది నీ కార్డు. పరలోకంలో ఉంది నీ పౌరత్వం. యేసయ్య ఇచ్చిన ఘనత ఈ లోకానికి పరిమితమైంది కాదు, శాశ్వత లోకానికి చెందినది. తెలుసా?